రోహిణి చింటూని డాక్టర్ దగ్గరికి తీసుకొని వచ్చి తన కళ్ళకు ఉన్న బ్యాండేజ్ని తీయిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చింటూ అయితే కళ్ళు తెరిచి నెమ్మదిగా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూసి అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా సంతోషిస్తూ చింటూ అని చెప్పేసి అయితే తనని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు మీనా వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి పార్లమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా కూడా అవును నిన్ను అమ్మ అని పిలుస్తున్నట్లుగా ఉన్నాడు చింటూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఏదో నార్మల్గానే పిలుస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం రోహిణి వాళ్ళ అమ్మ వైపు చూసి మీ కూతురుకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా తన కొడుకు బాగానే ఉన్నాడు ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే తను దుబాయ్లో ఉంది కదా బాబు, తను ఇప్పుడు ఏ షిఫ్ట్లో ఉందో ఏం డ్యూటీ చేస్తుందో అందుకే ఇప్పుడు ఫోన్ చేయడం కుదరదు, తర్వాత ఫోన్ చేస్తానులేండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏంటో వీళ్ళ తీరు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. తన కొడుకునేమో దగ్గరుండి చూసుకోవలసిన ఆవిడేమో ఎక్కడో ఉంది, కానీ మీరు మాత్రం ఇక్కడికి వచ్చి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అసలు ఆవిడ తల్లేనా ఇలా ప్రవర్తిస్తుందేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏమో, అలాంటప్పుడు ఎలా చూడగలదు ఎలా మాట్లాడగలదు చెప్పు, అలాంటి పరిస్థితులు దాటుకొని వచ్చి ఉండగలిగితే వచ్చి ఉండేది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి పార్లమ్మ నువ్వు అంత ఎమోషనల్ అయిపోతున్నావు, అయినా ఆవిడ ఎటువంటిదాయో ఇంకొకరిని పెళ్లి చేసుకొని వీడిని వదిలించుకోవడానికే చూస్తుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు.